అండ్ ఇంకొకటి ఏంటంటే థియేటర్స్ బిజినెస్లో ఉన్నారు రాజు గారు మీరు కూడా. మనకి ఎప్పటి నుంచో ఉన్న మోస్ట్ డిబేటెడ్ టాపిక్ ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజ్. ఒక ఏంటంటే మనకి టీవీ వచ్చి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని మొత్తం థియేటర్స్ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే ఆ ఫుడ్ బెవరేజెస్ అనేవి ఇంకో సెక్షన్ తీసుకెళ్ళిపోతున్నాయి. మన దాంట్లో కూడా కొంతమంది థియేటర్ ఓనర్స్ కూడా ఉన్నారు, మీకు కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఏంటంటే చాలా సింగిల్ స్క్రీన్స్ అన్నీ పోయి అన్నిటిని మల్టీప్లెక్స్లు చేసేస్తున్నారు. అసలు ఆ ప్రైజెస్ అనేది ఇంకా కంట్రోల్ చేయలేరు అవి. అంటే సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్స్కి ఉన్న ఒక డిఫరెన్స్ చెప్తున్నాను. సింగిల్ స్క్రీన్ ఏంటంటే 700 నుంచి 1000 ఆడియన్స్ కూర్చునే కెపాసిటీ. అవును. సో దానికి మెయింటెనెన్స్ తక్కువ. సో అక్కడ ఏమవుతుంది, మీకు అన్ని కంట్రోల్లో ఉంటాయి. మీకు ఈవెన్ మీరు చెప్తున్న ఈ ప్రైజెస్ కూడా కంట్రోల్ ఉంటాయి. మల్టీప్లెక్స్కి వచ్చేవరకు అలా కాదు. మల్టీప్లెక్స్లు అన్నీ మీకు ప్రీమియం ఉంటాయి. సో ఇది నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, మనం రోజుగా మాట్లాడుతున్నాం మొత్తం. సరే తెలుగు స్టేట్స్ కాదు, ఇది ఎవ్రీవేర్. ఇప్పుడు ఒక కార్పొరేట్ పీవీఆర్ కానీ వాళ్ళు ఎలా చూస్తారు? సో టోటల్గా ఇండియా వైజ్గా వాళ్ళ మల్టీప్లెక్స్లలో ఎలా ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, ఇప్పుడు ఒక ఆడియన్స్ వస్తే ఎంత స్పెండ్ చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఎవ్రీ డే క్యాలిక్యులేషన్ ఉంటుంది. సార్ అంటే ఒక పక్కేమో మీరు తెలుగు ఆడియన్స్ స్పెండింగ్ పవర్ కొద్దిగా తక్కువ అంటున్నారు, మనమేమో మొత్తం మల్టీప్లెక్స్ వైపుగా మెజారిటీ. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, సింగిల్ స్క్రీన్లు మెయింటైన్ చేయడమే కష్టమైపోతుంది వాళ్ళకి. అప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండిపోతుంది? అందుకే కదా మేము ఇప్పుడు కొత్త స్లోగన్ సింగిల్ స్క్రీన్స్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు స్టేట్స్కి. మా ఛాంబర్లలో ప్రతి మీటింగ్లో మా ఎగ్జిబిటర్స్కి ఏం కావాలి, ఎలా కావాలని మాట్లాడుతున్నాం. డెఫినెట్గా సింగిల్ స్క్రీన్స్ కాపాడుకుంటే మన రెవెన్యూ పడిపోతూ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు ఒక థియేటర్ని టేక్ ఓవర్ చేసుకుని దాన్ని డెవలప్ చేయాలంటే దాన్ని సింగిల్ స్క్రీన్ కింద చేస్తున్నారా? సింగిల్ స్క్రీన్స్ కొత్త మట్టుకే మల్టీప్లెక్స్. ఓకే సార్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్ గ్రే మ్యాన్ అని చెప్పి ఒక సినిమా చేసి సైమల్టేనియస్గా థియేటర్ అండ్ ఓటీటీలో కూడా సైమల్టేనియస్గా రిలీజ్ చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు అమెజాన్ ఒక $1 బిలియన్ ఒక సినిమా ఒకటి తీసింది, ఒక షో. ఇప్పుడు డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇక్కడికి వచ్చి మన స్టార్స్తో తీసే పరిస్థితి ఉందా? తీసారు కదండి దూత అంటే సీరియస్ కదా నేను అనేది సినిమాలు. ఇప్పుడు మీలా రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ లాగా మేము థియేటర్లో కూడా వీ విల్ ట్రై. అంటే ఒకటండి, ఇప్పుడు మన తెలుగుకి వచ్చేపాటికి ఆ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ మేకింగ్కి ఇంకా హీరోస్ ఆర్ నాట్ యూస్ టు దట్. వాడు ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ ఇలా ఉంటుంది. కానీ కార్పొరేట్ స్ట్రక్చర్ ఇండియాలో వర్క్ అవ్వట్లేదండి, బాలీవుడ్లో వర్క్ అవ్వలేదండి, తెలుగులో అసలు వర్క్ అవ్వదు. ఓకే, బాలీవుడ్లోనే కార్పొరేట్ కల్చర్ వర్క్ అవ్వక మళ్ళీ స్టూడియో సెక్టర్లోనే వర్క్ చేస్తున్నారు వాళ్ళు. మీరేమంటారు? అలాంటి పరిస్థితి ఉందా ఒక స్టూడియోస్ కానీ, మన నెట్ఫ్లిక్స్ కానీ, ఇది కానీ, అమెజాన్ కానీ? తర్వాత అమెజాన్ కొలాబరేట్ మోడల్లో చేయాలనుకుంటారు, కానీ జనరల్గా వాళ్ళతో చేయడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ మేజర్ ఉండకపోవచ్చు. సో మన హీరోలకు కానీ డైరెక్టర్లకు కానీ వీళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 1-to-1 మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటాయి. కార్పొరేట్తో పని చేయాలంటే చాలా డిఫికల్ట్స్ ఉంటాయి. మెయిల్ సిస్టమ్ మన వాళ్ళు ఎట్లా ఇప్పుడు 100 రోజులు షూటింగ్ అనుకుంటాం, 100 రోజులు చేస్తే కదా మన టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటే ఏదో ప్రాబ్లం ఉంటే 10 రోజులు పెరిగిందంటే కార్పొరేటర్ అసలు ఒప్పుకోడు. 99 అంటే 99. నువ్వు మళ్ళీ మెయిల్ పెట్టి పర్మిషన్ తీసుకొని షూట్ చేయాలి. మన దగ్గర అట్లా కాదు, సార్ ఒక రోజు పెరిగింది సార్, సరే చెయ్యి అంటాం. చాలా తేడా ఉంటుంది. సో అదే అడ్వాంటేజ్. లాట్ ఆఫ్ డిఫికల్ట్స్. అడ్వాంటేజ్ అని కాదు, ఇందాక వంశీ చెప్పాడు కదా, ఎప్పుడో కార్పొరేట్ కంపెనీస్ బాలీవుడ్లో వచ్చాయి కదా. ఎక్కడి నుంచి సినిమా బాలీవుడ్ ఎలా డ్రాప్ అయింది? కార్పొరేట్ వచ్చినప్పుడు అది ఎకనామిక్స్ మీద ఉంటుంది. కాంటెంట్ ఏంటి, ఏది ఇవ్వాలి, ఎలా చేయాలి అంత ఈజీ కాదు. మేబీ ఇన్ ఫ్యూచర్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఎవరితో ఉన్న ప్రొడ్యూసర్స్తో కనెక్ట్ అయ్యి చేస్తారు. అయితే వేరు ఆబ్వియస్లీ మీ దగ్గర ఉంటుంది కంట్రోల్ ఎంతో. సో టైప్ నెట్ఫ్లిక్స్ ఇస్ ఓకే టు దట్. టైప్ అవుతారు. ఓకే, వాళ్ళ ఇండివిజువల్ ఎప్పుడు చేయరు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు టీ సిరీస్ మా అందరికి క్లోజ్. భూషణ్ గారు ఈజీగా చెప్తారు, సాబ్ हम लोग प्रोड्यूस नहीं करते, आप करो हम पिक्चर అయితే. అంటే గ్రౌండ్కి వెళ్ళరు. అవును. సో టీ సిరీస్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండియాలో ఉన్న కంపెనీ ఇలా ఆలోచిస్తే నెట్ఫ్లిక్స్, అమెజాన్ అంత ఈజీ కాదు, గ్రౌండ్ లెవెల్లో చేయలేరు, ఎవరిని పెట్టుకొని చేస్తే. ఓకే, సో ఇప్పుడు అందరికీ ఇది క్వశ్చన్ సార్, ఒకవేళ అలాంటి కార్పొరేట్స్ వచ్చి ఇప్పుడు వాళ్ళ బిజినెస్ మోడల్ లేదు ఇప్పుడు అలాంటిది, బట్ ఇప్పుడు మేము ఇందాక రాజుగారు అన్నట్టు ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మనం సినిమాలు తీయాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మీరు అడిగి మీరు మానేసిన, లేకపోతే వాళ్ళు మన టేస్ట్కి తగ్గట్టు సినిమాలు తీయట్లేదని వాళ్ళు అనుకుని ఏదన్నా పరిస్థితిలో స్పెషల్ కాన్సిక్వెన్స్లో వాళ్ళు వస్తే ఏంటి, ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాలా, మనం ఇది బాగుంది లేదా బాబు మీరు చేసుకోవడం లేదు అన్నిటికీ ఒకటే మొదలండి, థియేటర్లుగా సినిమా హిట్ అవ్వాలి. థియేటర్గా సినిమా హిట్ అవ్వాలి అంటే కార్పొరేట్ ఒకళ్ళే తీస్తే సినిమాలు అది ఎవరు దాన్ని రిజల్ట్ గ్యారంటీ తీసుకోలేరు. కాదండి, ఇప్పుడు ఇంత చేస్తేనే మన సక్సెస్ పర్సెంటేజ్ 10% కదా. మనం అనుకుంటున్నాం 10% పైకి తీసుకెళ్లాలంటే అందరు కలిసి చేస్తేనే వర్క్ అవుతూనే అవుతుంది. ఓన్లీ మనీతో సినిమా ఎప్పుడు మేక్ అవ్వదు. బట్ పాయింట్ అంటే కార్పొరేట్స్ ఉంటే కొంచెం డిసిప్లిన్ వస్తుంది కదా. డిసిప్లిన్ మన దగ్గర రావాలంటే చాలా టైం పడుతుంది. ఓకే,
కొన్ని మంచి ఏదో ఏదో జరుగుతాయి అనుకుంటే ఇంకోటి జరగకపోవచ్చు. ఏ ఇంట్లో జరుగుతుంది. సార్ బాలీవుడ్లో ఇక్కడ మనకు కూడా ఏంటంటే కోవిడ్ వచ్చిన ఇనీషియల్ డేస్లో చాలామంది హీరోలు కొంచెం ట్రై చేశారు ఓటీటీ ప్లాట్ఫామ్స్. బాలీవుడ్లో రీసెంట్గా ఏంటంటే హృతిక్ రోషన్ గారు కానీ లేకపోతే అక్షయ్ కుమార్ గారు కానీ డ్రాప్ అయిపోయారు ఓటీటీ ప్రాజెక్ట్. చాలా మందిలో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే ఒక హీరో చిన్న స్క్రీన్లో అవైలబుల్గా ఉంటే ఆ హీరోని పెద్ద స్క్రీన్లో డబ్బులు పెట్టి చూడడానికి ఆడియన్స్ హెసిటేట్ చేస్తారని ఒక ఫీలింగ్తో అయిపోతున్నారని ఒక ఫీలింగ్. న్యాచురల్ కదా. ఇప్పుడు కాంటెంట్ ఆ హీరోకి సంబంధించిన మామూలుగా దొరుకుతుంటే థియేటర్కి వెళ్ళాలని ఎగ్జైట్మెంట్ అనుకుంటుంది. ఓకే, అది న్యాచురల్ ఫీలింగ్. ఇప్పుడు అందుకే మీరు మన సినిమాల్లో చేసేవాళ్ళు టీవీలో చేసేవాళ్ళు గారుగా. అవును ఎందుకు? అవును, దాని గురించి సో అంత సింపుల్ అది. టీవీలో ఎక్కువ ఎక్స్పోజర్ ఉందని మనం సినిమాలో పెట్టాం. బెటర్. ఎక్కడో ఉంటే ఎక్కడో చిన్న క్యారెక్టర్లు చేస్తారు తప్పితే మెయిన్ లీన్లో ఉండరు. సో ఫ్యూచర్ అంటే అదే, మళ్ళీ ఓటీటీ వేరు సినిమా వేరు. సో ఓటీటీలో చేసిన వాళ్ళు సినిమాలో ఇంకా తగ్గి సినిమాల నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడికి వెళ్తారు. సార్ రియలిస్టిక్గా ఏంటి ఇప్పుడు ఒక రకమైన ఒక చిన్నదో పెద్దదో ఒప్పుకోకపోయినా ఒక క్రైసిస్ అయితే నడుస్తుంది. అసలు ఒక ప్రొడ్యూసర్లు మీరందరూ ఏంటంటే ఒక వాల్యూమ్లో చేసేవాళ్ళు ఏదో బండిల్ చేసి ఏదో చేస్తారు. ఒక ప్రొడ్యూసర్ ఈ క్రైసిస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఫైనల్గా? నువ్వు ఇప్పుడు మధ్యలో ఉన్న సినిమాలని అయితే ఏం చేయలేం. సో అందరం జాగ్రత్తగా మధ్యలో ఉన్న వాళ్ళు ఫినిష్ చేసుకొని థియేట్రికల్ రెవెన్యూ తెచ్చుకుంటే అక్కడే హ్యాపీగా ఉంటాం. బట్ మొదలు పెట్టాల్సిన మటుకు అందరూ అవే ఆలోచనలో ఉన్నారు, ఎవరు తొందరపడట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ 4 ప్రొడక్షన్ హౌస్లలో ఒక 6 నెలల లోపల దరిదాపులో ఎవరు మొదలు పెట్టే మూడ్లో లేరు. అవునా? అంటే ఇది రియాలిటీ. ఓకే, చూసుకుందాము, నంబర్స్ చూసుకుందాము. అంటే మొదలు పెట్టడానికి చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకుని హీరోకి ఎక్స్ప్లెయిన్ చేసి హీరోకి ఆపరేషన్ అడిగి హీరో కూడా ఆపరేట్ చేస్తాడని. ఇట్స్ నాట్ ఓన్లీ హీరో డైరెక్టర్ అండ్ రియాలిటీ. ఓకే, ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు, మళ్ళీ రియాలిటీ చూసుకోవాలి. రియాలిటీ చూడకపోతే ఇంకా చూడని మొదలు పెడతారండి, ఆగాలని లేదు. మొదలు పెడితే వాళ్ళు ఇప్పుడు కాదు, రియాలిటీ రిలీజ్ అప్పుడు చూస్తారు. తేడా అంతే. ఎప్పుడు చూడాలా రిలీజ్ అప్పుడు. అయ్యో అర్థం అవుతుంది సార్, అందరూ అర్థం చేసుకుంటారు. మా దగ్గర ఒక డైరెక్టర్ గారు అయితే 5 crore నాకు తగ్గిండి, నాకు తర్వాత పర్సంటేజ్ ఏమన్నా మనం మీరు ఏది ఎమ్మికబుల్ అది చూడండి అంటే దిస్ ప్రపోజల్ హ్యాస్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హిమ్ అండి. మేమేమి ఇది పెట్టాల. నెమ్మది అర్థమయ్యి ఇప్పుడు ఈ క్రైసిస్ ఏమైనా ఉందనుకోండి, ఓవర్కమ్ అవ్వాలంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి, చేస్తాం. మళ్ళీ గ్రాడ్యువల్గా అంతా మళ్ళీ ఫ్లరిషింగ్ అనే ఇలాగే ఉంటుంది. అంటే మన దగ్గర చాలా వరకు హీరోని పార్ట్నర్షిప్ లేకపోతే బ్యానర్ పెట్టో ఒక పాట అయితే వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ పైన పర్సంటేజ్ తీసుకుంటున్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు అలా కాదని చెప్పి రెమ్యూనరేషన్ తగ్గించుకుని అందులో పర్సంటేజ్ తీసుకునే అవకాశం ఉందంటారా? అదే పర్సన్ టు పర్సన్. మళ్ళీ ఏమో అందరికీ ఒకటే రూల్ వర్తించదు. ఎవరి రిలేషన్ వాళ్ళకి, ఎవరు ఎలా మాట్లాడుకుంటే అలా ఉంటుంది. కాబట్టి అందరికీ సేమ్ సిస్టమ్ అనేది ఉండదు. ఇక్కడ పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. బ్రాడర్గా రెమ్యునరేషన్ వచ్చి బిజినెస్ బట్టి డెవలప్. హిస్టారికల్గా ఉన్న బిజినెస్ బట్టి రెమ్యునరేషన్ స్టార్ట్ చేస్తుంది. సార్ మీరిద్దరూ ఎలా అప్రోచ్ అవుతారు? వంశీ గారు ఇందాక రాజు గారు అన్నట్టు ఏంటంటే యంగ్ బ్లడ్ దూకుతారు అని అన్నారు. ఆ రోజు అయిపోయినాయి, మీరు ఎలా దూకుతారు? దూకే రోజు అయిపోయినాయి. దూకు కూడా తగ్గించాయి. సార్ మీరు మీ ఫ్యాక్టరీ వాడు ఏంటి అంటే కాషియస్గా అప్రోచ్ ఉంటుందా లేకపోతే ఏంటి హిట్ తీసుకుంటారా? అంటే రన్ అవుతున్నా అయితే ఇటు తీసుకోవాలి, దానిలో మనకు ఆప్షన్ లేదు. బట్ ఏదైనా కూడా కొద్దిగా ప్లాన్ చేసుకొని యావరేజ్ చేసేది ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే కొంచెం ఇందాక రవి గారు అన్నట్టు భయపెట్టేస్తున్నాం మిగతా ఇండస్ట్రీ ఏదో జరిగిపోతుందని చెప్పి, అవి హోప్స్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో ఒక్కొక్కడు ఎలా చూడబోతున్నారు ఇండస్ట్రీని? నేనైతే మా నెక్స్ట్ జనరేషన్ కూడా కూర్చోబెట్టి డైలీ బ్రెయిన్ వాష్ చేస్తుంది. అదే కాంటెంట్ మీరు ఎగ్జైట్ అయితేనే సినిమా. కాంబినేషన్స్ దానికి ఎగ్జైట్ అవ్వకండి, ఎకానమిక్స్ చూసుకోండి, కాంటెంట్ పట్టుకోవడానికి న్యూ టాలెంట్, ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ రావాలి. వంశీ గారు ఇప్పుడు నేను బిల్డ్ చేసుకున్న కంపెనీ బేస్ మీద ఇప్పుడు ఆయన అన్నట్టు ఇప్పుడు ఏ కేటగిరీలో ఉన్నాం కాబట్టి ఓటీటీస్ మమ్మల్ని ప్రిఫర్ చేస్తాం కదా, అది ఒక యాంగిల్ అయినా కూడా ఈ కంటెంట్ థియేటర్లో క్లిక్ అవుతుంది అని అట్లీస్ట్ ఇప్పుడు మాకు అనిపిస్తే తప్పితే ఫ్లోర్స్కి వెళ్దామన్న ఐడియా లేదు ఇప్పుడు అప్డేస్. సేమ్ థింగ్ అండి. ఎవరైనా సరే కంటెంట్ ఈజ్ ద కింగ్ అనేది ఇక మళ్ళీ ఇక కొన్నాళ్ళ మధ్యలో ఏమన్నా వదిలేసినా సరే అదే కరెక్ట్ అంటే ఎప్పుడో అలాగే నెక్స్ట్ 3 years అంటారా, డెఫినెట్గా వీఆర్ లుకింగ్ బ్రైటర్ ఫేజ్ ఏనండి. దాంట్లో ఇంకా చెప్తా. సో మేమైతే అంటే ఈ ఓటీటీ ప్రాబ్లం రాకముందే ఒక 300 people టీమ్ నేను కంటెంట్ ఫ్యాక్టరీ అని ఒక టీమ్ సెటప్ చేస్తాను. సో సూన్ విల్ అనౌన్స్. సో 100% అంటే 60 to 70% ద కంటెంట్ గెట్ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఓకే, సో మీరు డేట్స్ కోసం లేకపోతే రెమ్యూనరేషన్లో నేను ఇస్తే అలానే కాంపిటీషన్ అయితే పోతుంది అంటారు. ఎప్పుడు లేదు కాదు, ఎప్పటికప్పుడు అది. ఇప్పుడు నేను సినిమా తీయాలి, ఒక డైరెక్టర్ ఉంటాను నా దగ్గర, వాళ్ళ దగ్గర ఒక డైరెక్టర్ ఉంటారు, వీళ్ళ దగ్గర ఒకటే. మేము అందరం ఒకటే హీరోకి కథ అనుకున్నాం అనుకో, మాకు తెలియదు కదా వాళ్ళు ఏమనుకుంటున్నాను నేనేమనుకుంటున్నాను. కథ ఉన్నప్పుడు ఏంటి, కథ వెళ్ళి అప్రూవల్ చేసుకోవడమే ఛాలెంజ్, డబ్బు కాదు అక్కడ. ఓకే, సో కాంటెంటే కదా. మళ్ళీ ఒక హీరోని ఎగ్జైట్ చేసేది ఏంటి, కాంటెంట్ తర్వాత ఎకనామిక్స్.
ఓకే. ఇప్పుడు ఎకనామిక్స్ అందరూ ఇందాక రవి గారు అన్నా ఎవరన్నా ఇక్కడ హీరోలు మరీ అబ్నార్మల్గా మన హీరోలు మాట్లాడి రావాలని ఆలోచించారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ అండర్స్టాండ్. ఓకే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక గుడ్ థింగ్ అది. 90% ప్రాబ్లం లేదు, బట్ ఎక్స్ప్లెనేషన్ వాట్ ఈజ్ వాట్ అనేది జెన్యున్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటే అర్థమవుతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ బిఫోర్ యూ క్లోజ్, సంక్రాంతి ప్రొడ్యూసర్లు 5గురిలో 3 ఉన్నారు. ప్రొడ్యూసర్ కాకపోయినా మీరు ఉన్నారు. అసలు ఏంటి ఇప్పుడు వాళ్ళకి కూడా ఏం లేదు, రవి వాళ్ళు ఆయన లేరు, ఈయన ఉంది, ఇద్దరిది ఉంది. మీరు నేను తీరుకురా ఎగ్జిట్ కొట్టారు కానీ బట్ స్టిల్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఉంటాయి. చాంబర్ ప్రెసిడెంట్ మీరు గిల్డ్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న సమస్యలు సరిపోనట్టు థియేటర్కి జనాలు రావట్లేదు, ఇన్ని గొడవలు ఉండగా 5 సినిమాలు వచ్చి కొట్టుకోవడం ఏంటి? ఎప్పుడు ఉండేదే కదా. అంటే ఎక్కడ సార్ 5 సినిమాలు ఎప్పుడున్నాయి సార్? సంక్రాంతికి అనగానే 4 to 5 ఫిలిమ్స్ ఉండడం ఎప్పుడు సర్వసాధారణం. ఓకే. మీరు హిస్టరీకి వెళ్ళి చూడండి, 4 సినిమాలు 5 సినిమాలు కంపల్సరీగా ఉంటాయి. అంటే కొంచెం రేంజ్ తక్కువ ఎక్కువ ఉంటాయి కదా సార్ అందరి. ఇప్పుడు ఎంత పెద్ద బడ్జెట్ సినిమా స్టార్ హీరో ఒకరే ఉన్నారు, అవును, మహేష్ బాబు గారు, తర్వాత ఇప్పుడు ముగ్గురు, వెంకటేష్ గారు, రవితేజ, నాగార్జున గారు, తర్వాత ఒక హనుమాన్. సో మేనేజ్ అవుతుంది. పోతే అందరు ఎవరు స్మార్ట్ ఫిలిం తీస్తే వాళ్ళు కొడతారు. ఓకే. సినిమానే. సో అంటే ఇది వరకట్లా మనం గిల్డ్లో మాట్లాడి సెటిల్ చేసి కాంపిటీషన్లో ఎక్కువ అవాయిడ్ చేయడం అలాంటివి ఏమీ లేవు ఈసారి. సంక్రాంతికి ఎప్పుడు ఎవరిని అడగలేము, ఓకే. ఎవరు ఈక్వేషన్స్ వాళ్ళు వెళ్తారు. సో 5 నేనున్న ప్రొడ్యూసర్ ఐఎమ్ స్మార్ట్, నేను ఇవన్నీ చూసుకొని ఇన్ని సినిమాలు చేస్తూ వర్క్ కూడా స్లో అవుతుంది, ఇప్పుడు అంత స్ట్రెస్ అవసరం అని పట్టుకుని ఒక 5 డెసిషన్ తీసుకున్నా. ఓకే. నేను జెన్యున్గా చెప్తున్నాను, ఎందుకంటే ప్రొడ్యూసర్ అని సంక్రాంతికి రిలీజ్ చేసినా ఇంకో డేట్ రిలీజ్ అయితే సినిమాల విషయం ఉంటే నా రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ కదా మనకు కావాల్సింది. విష్ణుప్రసాద్ గారు మీరు రాజు గారు చెప్పినట్టు అంతే అండి. అంటే ఎవరి సినిమా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకా ఓకే. లాస్ట్ ఇయర్ అయితే మీకు మీరే కొట్టుకున్నారో గొడవ లేదు, వాళ్ళు కొట్టుకోవాల్సి వచ్చింది బాబు. సో వంశీ గారు మీరే సేఫ్గా కూల్గా కనబడుతున్నారు. శంకరాజ్ గురించి ఎవరు డిస్కషన్ వచ్చినా అదేం లేదండి, మాకున్న టెన్షన్ ఎవరికి ఉంటుంది. ఆయన స్టార్ హీరో సినిమా, అందుకంటే ఆయన హ్యాపీగా ఉన్నారు. ఈ స్టార్ ఫర్ సంక్రాంతి. స్టార్ ఇయర్ మాకు హిట్ కొట్టాలన్న ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా ఫ్యాన్స్ సైడ్ నుంచి. అది ఆబ్వియస్, మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది, ఆ స్ట్రెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో ఎనీవేస్ అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ. అంటే కొంచెం మన సీరియస్ మోడ్లో డిస్కషన్ జరిగినా సరే ఐ థింక్, కాకపోతే ఏంటంటే ఒకటే నాకు ఏంటంటే ఇవన్నీ జరిగాయా పెట్టాయా అని అనకండి ఈ కెమెరా ఇక్కడ కట్టేసాక. ఐ హోప్ సో ఇండస్ట్రీ మీరు ఫ్లరిష్ అవ్వాలి. అయ్యాక కాదు, మీరు అయ్యాక అంటున్నారు, కూర్చున్నప్పుడే అనుకున్నాం. అంటే ఏదైనా ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే ప్రయత్నం అండి. అది సక్సెస్ కావచ్చు, మనం కాకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయకుండా అది సక్సెస్ ఏమో అవ్వం కదా. మేబీ టైం పడుతుందేమో, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చీమ బెల్లం ఉంది కదా, అంతే, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మీ నలుగురు ఇలాగే తీయాలి, మీకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉండాలి, మీతో పాటు ఇండస్ట్రీ సక్సెస్ రేట్ కూడా పెరగాలి. హోప్ఫుల్లీ నెక్స్ట్ 2 years కరెక్షన్ అంటున్నారు కదా, కరెక్షన్ విల్ కమ్ ఫర్ గుడ్ ఫర్ నేను చూస్తే టైం ఇస్తుంది. చాలా థ్యాంక్ యూ. ఇది ప్రొడ్యూసర్స్ మీ అందరూ అడంటే టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.